హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో వీడియో ఏందో మీకు ఆల్రెడీ తప్నేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బిర్యానీ ఛాలెంజ్, కానీ మీరు అనుకునే బిర్యానీ ఛాలెంజ్ కాదు. మామూలుగా జనరల్గా మీరు అనుకునే బిర్యానీ ఛాలెంజ్ అంటే ఏంది? ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళు ఎవరు తింటారు, ఎంత ఫస్ట్ అట్లాంటివి చేస్తే మనకి క్రేజీ బ్రోస్కి అదేముంది అంటే గతంలో చేసాం అనుకో. సో దీంట్లో ఏంటంటే మొత్తం 3 రౌండ్లు ఉంటాయి గైస్. ఆ 3 రౌండ్లు ఏంటనేది మీకు ముందు అర్థమైంది. చాలా క్రేజీ రౌండ్స్ ఉంటాయి అనమాట. దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ అయితే నేను తీసుకొచ్చింది కాదు, ఇతనే ప్రిపేర్ చేసాడు. అంత ఘనత క్రెడిట్ A to Z గోస్ టు హిమ్. అని ఇంకోటి తినేది తిండిపోతూ వ్యవహారాలు ఎవరైతే ఉంటే అవి ఇతనే తీసుకొని వస్తాడు. ఓకే నువ్వు బ్లేమ్ గేమ్ ఆప్. కానీ ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు ఎవరు విన్నర్స్ అనేది మీరే కింద కామెంట్ చేయాలి. మీరే జడ్జ్ అనమాట దీనికి. ఎందుకంటే ఇది ఒక మెట్రిక్ అనేది ఉండదు దీనికి, ఎవరు గెలిచారు అనే దానికి. మీరు గెస్ట్ మీరు దాన్ని ఏమంటారు, మీరే నిర్ణయించి తోహత కాదులేరా బాబు, మీరే నిర్ణయించి ఎవరు విన్నర్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది ఎక్కువ కొత్త చూపించలేదు, ఉన్నోళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్ అనేది రావట్లేదు. సో చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే క్రేజీ బ్రోస్ వీడియో ఎప్పుడు వచ్చింది ఎవరికి అర్థం కావట్లేదు. రైట్, సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా సండే, వెన్స్డే, ఫ్రైడే మార్నింగ్ 8:30కి న్యూ వీడియో వచ్చేసింది. ట్రై టు పుట్ అనబాక ఆ టైమింగ్ లో పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాం. ఇన్ కేస్ కుదరపోయినా కానీ ఆ డే లో ఖచ్చితంగా వచ్చింది. అది నేను కన్వే చేస్తాను. 8:30 గుర్తుపెట్టుకోండి. 8:30కి వీడియో వచ్చేసింది. ప్రళయం వచ్చినా కానీ వీడియో వచ్చేసింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే నేను మీకు చెప్పిన క్రేజీ బ్రోస్ ఛాంపియన్స్ లీగ్ KCL అని త్వరలో రాబోతుంది. టీ-షర్ట్ ప్రింటింగ్ కొంచెం లేట్ అయింది. అది రాగానే క్రేజీ బ్రోస్ ఛాంపియన్స్ లీగ్ అనేది స్టార్ట్ అయితే అది నెంబర్ క్రేజీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనమాట. సో అది ఇంకో సోదొద్దు, ఇది స్టార్ట్ చేద్దాం. బిర్యానీ ఛాలెంజ్ రౌండ్ నెంబర్ 1 వచ్చేసి గైస్, డైరెక్టర్ సేస్. అంటే ఇప్పుడు నేను బిర్యానీ తింటున్నాను అనుకో, వీడు డైరెక్టర్ అనమాట. వీడు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను చేయాలి. తర్వాత నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అది లెట్స్ గెట్ ద బిర్యానీ. ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు ఇక్కడ. హాయ్ చెప్పు, ఇటు వచ్చి హాయ్ చెప్పు మధ్యలో. అసిస్టెంట్ ఏం కదరా గైస్, బిర్యానీ ఎక్సలెంట్ బిర్యానీ వస్తున్నాయా? ఎడిటింగ్ కాదు గైస్, ఇది పొగ నిజంగా ఎక్సలెంట్ బిర్యానీ. చూడండి, వాస్తవే కాదు, ఆ పొగ ఎడిటింగ్ కాదు, వాస్తవం ఒరిజినల్. వేసేస్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అనమాట. అంటే ఈవినింగ్ టైమ్స్ దమ్ అంటారు అందుకని. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఏదైనా బిర్యానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తే బాగుండేది. కానీ ఇన్ కేసు ఎవరండి, ఈ మధ్య చీరాలకు చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. సో వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. క్రేజీ బ్రోస్లో మేము క్రేజీ బ్రోస్ కాదు, చీరాల్లో బెస్ట్ బిర్యానీ అంటే అభిరుచి. దానికి ప్రమోషన్ అవసరం లేదులే, ఆల్రెడీ వాళ్ళు బాగా ఫేమస్. అంటే మనకు ప్రమోషన్స్ ఇస్తారు కదా క్రాంతి, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? నువ్వు వేరే వాళ్ళు ప్రమోట్ చేయలే కానీ అభిరుచి వాళ్ళు ఇవ్వకపోయినా వేరే వాళ్ళు స్విగ్గీ జొమాటోలోనే బెటర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది. ఆ పార్సిల్ కడతాం, అక్కడ తినేది అంతా అయిపోయింది. పొగలు వస్తుంది. సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావు. నేను డైరెక్టర్, నాకు తెలియదు క్రాంతి ఎట్లా అనేది. అంటే నేను బ్లైండ్ గా వచ్చేసాను నేను ఇక్కడికి. ఐ జస్ట్ కేమ్ బ్లైండ్ హియర్. నువ్వేం చేస్తావు డైరెక్టర్? ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను డైరెక్టర్ని. నేను ఏదైతే ఎమోషన్స్ చెప్తానో ఆ ఎమోషన్స్ తో నువ్వు తినాలి. ఓకే ఓకే ఓకే. స్లో మోషన్. చండాలం స్లో మోషన్. పట్టలేనంత ఆనందం అవుతుంది తినాలి ఇప్పుడు. ఇది రాక్షసుల్లా పడుతున్నాడు. భయంకరమైన ఏడుపు, పట్టలేనంత ఏడుపు. ఎమోషన్ ఇంకా రావాలి. తింటా నువ్వు తినాలా. ఎక్స్ప్రెషన్ లీడింగ్ కాదు, తినాలి. ఏడుస్తూ తినాలి, ఇంకా ఏడుస్తూ తినాలి. తిను. చండాలంగా ఉంది. తింటా ఏడుస్తూ తిను. ఎమోషన్స్ క్యారీ చెయ్యి. రిలాక్ చేస్తున్నావురా, నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పే బాగుంది కానీ చెడగొడుతున్నావు వీడియో.
నేను చెప్పింది యాస్టీజ్గా ఏడుస్తా గబగబ తినరా కుక్కుంటా. నేను చెప్పింది యాస్టీజ్గా ఏడుస్తా గబగబ తినరా కుక్కుంటా. ఏడుస్తా కానీ ఏడు. ఇంకా ఇంకా కోపం కోపం ఇంకా రక్త చరిత్రలాగా ఉండాలి. రక్త చరిత్రలాగా సిగ్గు సిగ్గు. ఇదేం సిగ్గు పట్టం అని మొహం మండ. సిగ్గు. కామం కామం. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడు, దాని పేరు ఏం పేరు? రామయ్య వస్తాడు. అమాయకం అమాయకం. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఇంకేమన్నాయి గైస్ ఎమోషన్స్? కోపం అయిపోయింది, ఆడవటం అయిపోయింది, సిగ్గు అయిపోయింది. ఓకే రైట్ డన్. ఓకే ఫస్ట్ రౌండ్లో వాడిదైతే అయిపోయింది. పర్ఫార్మెన్స్ నచ్చితే స్మాల్ బాస్ అని స్టేప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్ఎంఎస్ చేయండి. కానీ భయంకరంగా కాలుతుంది, మొక్కని తుంచుకోలేకపోతున్నాను నేను. హ్యాపీ కొంచెం వాటర్ ఏమా, కూలింగ్ వాటర్. స్టార్ట్ 1 2 3 ఏడుస్తూ తిను. మొక్క కింద పడేసి నవ్వుతూ తిను. నవ్వుతాను. నావే చూసుకున్నాడు చూసి నవ్వుతూ తిను. దగ్గితే నా దాంట్లో దగ్గుతున్నాడు. స్లో మోషన్ 2x. ఏ స్లో మోషన్ రాలేదు, 0.5x ఇది. స్లో అంటే నేను మనం చేసినట్టు చేయాలా లేదా? ఎక్స్ప్రెషన్ ఎదురు చూడాలి, ఆస్వాదిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ. కోపం చూడు అట్టాగే. భయపడుతూ తిను. భయపడుతుంది గొంతుగడ్డ పడిద్దిరా రే. భయపడుతుంది అనమాట. ఇప్పుడు లాక్కుంటున్నట్టు భయపడరు, కట్ట చేయలేక భయపడటం అంటే. అదేంటి బెత్తర చూపులు చూస్తున్నట్టు ఉంది, భయపడుతున్నట్లేదు అది. సింపతి సింపతి అంటే సింపతి చూపిస్తా కదా. సింపతి సింపతి ఏంది? సరే ఆహ్లాదం. ఏందో ఆహ్లాదం ఏంది, సింపతి ఏంది? అంటే సింపతి అంటే సింపతిగా చూస్తున్నట్టు. జాలిగానా? ఈర్ష ఈర్ష ఈర్ష. మామూలు ఈర్ష కూడా కామన్ చూస్తాయి ఇందులో. ఈర్ష 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 అడ్ చేస్తే అన్ని పని చేస్తాడు. చిరాకురది. ఈర్ష చిరాకు. చిరాకు వేరు, ఈర్ష. ఈర్ష అంటే అది పక్కన చూసి ఈర్ష పట్టం. అదే అట. ఎందుకు నన్ను వాసన ఎందుకు ఈర్ష చేయమంటే? బాగా చేసావు క్రాంతి. కాలే ఇంకోటి మిస్ అయ్యావు నువ్వు. కామరసం, రౌద్ర రసం కూడా చేస్తావా? కామరసం అది కాదు, మన ఇది సిగ్గుపట్టం. సిగ్గుపట్టం మెయిన్ కదా అసలు. ఫైనల్లీ సిగ్గుపట్టం. నెక్స్ట్ కామం. కామా? చూడండి నాన్న, అది కామలాగా లేదు క్రాంతి. నేనంత కామిషన్ కాదు లేటరే, మాకంత రావు.
ఎందుకు రాక్షసుల్లా సరే సిగ్గుపడుతుంది కానీ సిగ్గునే నీ సిగ్గు సరం లేదని తెలుసు, కనీసం అట్లీస్ట్ సిగ్గుపడతాయని ఒకసారి తినదు అది ప్లీజ్. సిగ్గుపడతా బా అసహ్యం ఉంది, సిగ్గుపడతా. నీటికి రాదు, సిగ్గుపడాలి, నీటికి సిగ్గుపడాలి. ఏం సిగ్గుపడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? సిగ్గుపడుతున్నావు. సరే మొహమాట పడు. అయ్యో వద్దు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ వద్దులే బెదరు కొంచెం వేగా చింటా చెప్పు. వద్దులే బెదరు ఇదేంది మాటలు ఎందుకు, సిగ్గు ఎక్స్ప్రెషన్ చూపలే. ఏదో బాగాలేదన్నట్టు చేస్తున్నావు యాక్టింగ్, నువ్వు సిగ్గులాగలేదు అది. సరే నేను సాటిస్ఫై అయితే అవ్వలేదు గైస్. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను సాటిస్ఫై అయితే అవ్వలేదు. నంబర్ 1 చేశాను నేను. నవరసాలు పండించాను, వాటికి రసాలు ఏం తెలియలే. నేను నవరసాలు పండించాను లేదు. స్లో మోషన్ అంటే స్లో పెడేస్తున్నాడు, స్లో మోషన్లో కుమ్మోసలు పడేస్తున్నాడు. ఓకే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు రౌండ్ 2 నువ్వు చేయాలి టోనీ. రౌండ్ 2 ఏంటంటే తింటానే పాట పాడాలి. నువ్వు ఇది నోట్లో పెట్టుకున్నా చంద్రుడే వచ్చాడే మళ్ళీ అట్ట కాదు, పాట ఆగకూడదు, తింటాం ఆగకూడదు. కొంచెం థమ్స్అప్ బై నాన్న, హ్యాపీ థమ్స్అప్ బై. మంచి పాట పాడాలి, 1 minute పాడాలి. ఓకే మావాడు చైల్డ్ లేబర్ కాదు, ఒకటి జూనియర్ అసిస్టెంట్ తెచ్చుకున్నా. అంటే యూట్యూబ్లో మెలకువలు నేర్చుకుంటున్నట్టు. హ్యాపీ ఇటు వచ్చి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. కానీ మంచి క్లవర్ స్టూడెంట్, బడక్ కొడతాడనే కానీ స్కూల్కి వెళ్ళడు. క్లవర్ స్టూడెంట్ సగం రోజులు స్కూల్కి వెళ్ళడు, బట్ స్టిల్ హీ ఈజ్ టాపర్. అంటే మా అక్క ఒకప్పుడు టాపర్లే, నా తర్వాత నా అంత బాగా చదివేది. కానీ 10th అయితే టౌన్ ఫస్ట్ అయ్యా. తర్వాత ఐఐటీలో కూడా అప్పుడు ప్రిలిమ్స్లోనే ఏదో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు, మంచి చదువులు తల్లే. అందుకనే సాఫ్ట్వేర్ ఉద్యోగంగా కొనసాగించింది. సరే స్టార్ట్ చేయి. పాట మంచి పాట పాడాలి, వినసొంపుగా ఉండే పాట పాడాలి, కుండి పాట. నేడు నా కోసమే చిరుగాలే వస్తున్నాం, చేస్తున్నాం పాట పాట ఇప్పుడు నువ్వేమన్నా అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. చండాలంగా పాడుతున్నాడు, చండాలంగా పాడాడు. ఆ పాట అటు పాడాలి, చండాలంగా పాడాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? నువ్వు పాడు, పెద్ద గొప్ప పాట సింగర్ అని నువ్వు పాడు, నువ్వు పాడు చూద్దాం. చండాలం పాడాడు. అసలు ముద్దే పెట్టుకోకుండా మొత్తం పాట పాడరా, సరిగ్గా పాడు. ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకో. నేను పైకి కూడా పెట్టలా, నోట్లో మొత్తం ఉన్న తీసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఉన్నగాని కలుపుకొని పెట్టుకోవాలి. లేదు ఉన్నగాని కలుపుకొని పెట్టుకొని పాడాలి. చచ్చిపోతారా నన్ను చేసావు మరి, నువ్వు నేను పాడుతుంటే కలుపుకొని తినాలి కలుపుకొని తినాలని చెప్పి పాడిన కొట్ట పాట సరిగ్గా. నేను మొత్తం ప్రతి ముద్దకి ఒక పాట పాడుతున్నాను. పాడు కట్టపాడు. ఏంది మొక్క నడుపుతున్నా, మొక్క రేపు తిను. మెడజూడు కోకలేదు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. ఆకాశమల్లి
నేను లిరిక్స్ రాపోయినా కానీ నాకు వరస్ట్ పాడాడు. నేను అంత బెటర్గా పడింది. వరస్ట్ పాడాడు. నేను నాకు లిరిక్స్ రాకపోయినా కానీ గబల్ మర్చిపోయి లిరిక్స్ రాకపోయినా కానీ మీరు లిరిక్స్ సరిగ్గా పాడలేదని తిట్టొద్దు, అన్సబ్స్క్రైబ్ చేయొద్దు అని చెప్పేసి నేను పాటలో కలిపి పాడాను. క్షమాపణ అయ్యేవాడికి కావాలి, ఆడియన్స్ కావాలి. సో గైస్ 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. మనం విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాం. మన పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందని నాకు తెలుసు. అండ్ మీరు వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారు ఆల్రెడీ చేసేవాడు. అంటే లైక్ చేయండి గైస్, ఎందుకంటే లైక్ చేస్తేనే మీకు నచ్చిందో లేదో తెలిసిద్ది. హైప్ కొట్టండి, లైక్ చేయండి. హైప్ ఎందుకు కొడతారో నాకు అర్థం కావట్లేదు. ఐపీఎల్ గట్ట కొట్టారు, హైప్లో మనం ఎన్ని హైప్లోకి వెళ్ళినాయి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో కొట్టండి, ఎందుకంటే ఇది చాలా అరుదైన సాహసంతో కూడిన వీడియో. గొంతు కట్టుబడి చచ్చిపోయి పోతారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. అయినా కానీ ప్రాణానికి తెగించి చేస్తున్నప్పుడు దానికంతా ప్రతిఫలం ఉండాలి కదా. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ గైస్. వాడి కాన్సన్ట్రేషన్ అంతా తినటం మీద ఉండాలి, తినటం స్టాప్ చేయకూడదు, ఆలోచించకూడదు అంటావు. క్వశ్చన్ అడుగుతాం, టగటగా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పలేదంటే వాడి క్వశ్చన్ పోయినట్టే. ఓకే, వాడు ఎన్ని కరెక్ట్గా చెప్పాడు, నువ్వు లెక్కేరా. కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, అడిగేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఒకటి లెక్కే, రాంగ్ అన్నప్పుడు లెక్కే బాక. ఓకేనా? రెడీ? చికెన్ ముక్క కావాలా? ఓకే, రెడీనట్టునే. వెయిట్ ఏ మినిట్. అండ్ ఇంకోటి గైస్, బిర్యానీ తినేటప్పుడు దయచేసి థమ్స్అప్ తాగొద్దు. తాగకూడదు అంటారులే, సరే, హెల్త్కి మంచిది కాదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే, రెడీయా? రెడీ? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మెగాస్టార్ చిరంజీవి. జూచి. జూనియర్ చిరంజీవి. నువ్వు తింటావు కాదురా, నేను తింటా ఉంటాను. నువ్వు ఆన్సర్ వచ్చినట్టు అంత చెప్పాలా? నువ్వు తింటావేంది? మర్చిపోయాడు. 3 అయిపోయినాయి, 3 కరెక్ట్ చెప్పాడు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వాళ్ళకి కోపం వస్తే ఏమంటారు? కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వాళ్ళకి కోపం వస్తే ఏమంటారు? బంగాళదుంప ఫ్రై అంటారు. ఓరి మీద దుంపల దగ్గర అంటారు. అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. దేశంలో ఎక్కువ నేషనల్ అవార్డులు ఇచ్చిన యాక్టర్ ఎవరు? అతనే, మమ్ముట్టి. 6 అయిపోయింది. రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చిన యాక్టర్ ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గాడు వచ్చిందిరా. హీరో బెస్ట్ యాక్టర్ కాదు, పుష్ప అది పోయిన సంవత్సరం మన రీసెంట్గా వచ్చినాయిలే. రాంగ్ ఆన్సర్. ఎవరురా మరి? అన్నాడు చూడు, ఆర్యన్ అజయ్ కాదు. ఇందాకే చెప్పాను కదా మమ్ముట్టి అని. మమ్ముట్టి. ఇంకా లాస్ట్ 3 క్వశ్చన్స్, ఇది ఓన్లీ 4 కరెక్ట్గా చెప్పాడు. ఇంకా లాస్ట్ 3 క్వశ్చన్స్. ఒడిస్సీ వాళ్ళ భార్య పేరేంటి? ఒడిస్సీ వాళ్ళ భార్య పేరు కాదు, హీరోయిన్ పేరు అడుగు, చెప్తాను. హెలెనా? హెలెనేంద్ర బాబు ఏదో ఉంటుంది. ఒడిస్సియస్ భార్య పేరేంటి చెప్పు. ఆమె పేరు నాకెందుకు క్రాంతి? పెనెలోపి. ఒడిస్సియస్ కొడుకు పేరు చెప్పు. టామ్ హాలండ్. రాంగ్ ఆన్సర్. క్యారెక్టర్ చేసిన అతనే కదా అది, టామ్ హాలండ్. క్యారెక్టర్ పేరు కదా. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. వీడు ఓన్లీ 4 కరెక్ట్గా చెప్పాడు గైస్. టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు భయంకరంగా. ఫైనల్ క్వశ్చన్. క్రిస్టఫర్ నోలన్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఏది? అవతార్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అవతార్. క్రిస్టఫర్ నోలన్ అవతారం ఇప్పుడు తీసాడు రా, నీ అవతారంగా. జేమ్స్ కెమెరాన్ కదా తీసింది. డార్క్ నైట్ రైజెస్. ఓకే గైస్, మనం 10 అడిగితే 4 క్వశ్చన్లు చెప్పాడు. ఇప్పుడు మనదే కానీ అడగాల క్వశ్చన్స్. అడుగు. తగ్గదంటున్నావు ఏంది? కబడ్డీ సినిమాలో హీరో జగపతి బాబు.
మోహన్ లాల్ నటించిన లాస్ట్ సినిమా ఏంటి? దుష్యంతుడు. మైండ్ బ్లాక్ ఈ సాంగ్ ఏ చిత్రంలో ఇది? 5 4 3 2 1 అయిపోయింది. ఆగ్రా నేను ఇంకా చెప్పలేదు కదా. ఆగ్రా సినిమా అంతసేపు ఆలోచించుకుంటా ఉంటారు, తింటా చెప్పాలా? సర్లేరు నీకెవరు అది అయిపోయిన తర్వాత చెప్పేసి కౌంట్ ఎవరు ఇచ్చలే. ర్యాపిడ్ వేరియంట్ కరెక్ట్ చెప్పా. ర్యాపిడ్ వేరియంట్ ఫాస్ట్ చెప్పాలి. 3 కరెక్ట్ చెప్పా. 3 చెప్పా. వైభవ్ సూర్యవంశీ హైయెస్ట్ స్కోర్ ఎంత? 110. అంట రాంగ్ ఆన్సర్. ఎంత? తన బెస్ట్ 315 రన్స్. నేను ఐపీఎల్ చెప్తున్నా. ఐపీఎల్ ఎందుకు చెప్తా? నేను వైభవ్ సూర్యవంశీ హైయెస్ట్ స్కోర్ అడిగా నేను. తర్వాత వచ్చేసి ఇష్టమైన క్వశ్చన్ గైస్ మీది. మైకిల్ జాక్సన్ బ్యాడ్ ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అయింది? బ్యాడ్ 1984. 1984. అరే భలే కరెక్ట్ చెప్పావు క్రాంతి. కాకపోతే 3 సంవత్సరాలు కొంచెం వెనక్కి చెప్పావు. 87. దగ్గరలో ఉన్నాగా. 4 కరెక్ట్ చెప్పావు అంతే. 5 క్వశ్చన్స్ అయినాయి. అందులో ఒకటి బ్లైండ్ బ్లాక్ది నాన్ సింక్లో రెడ్ కొట్టింది నువ్వు. 2 తప్పు చెప్పాను రా. సార్ 6 క్వశ్చన్లు అడిగితే 2 తప్పు చెప్పావు. 5 తప్పు చెప్పా. 3 కరెక్ట్ చెప్పా. ఓకే, మిగతా 5 క్వశ్చన్స్ ఉన్నాయి గైస్. మనం 2 చెప్పినా కూడా ఈ రౌండ్ మనమే గెలిచినట్టు. చెప్పు. కమల్ హాసన్ త్రిష నటించిన సినిమా పేరు? మన్మథ బాణం. ఎవరు నేను క్వశ్చన్ అడుగుతున్నారు నువ్వు? కాదు, మన్మథ బాణం రా. మన్మథ బాణం నటించాడు. నటించాడు ఏంది? ఇంకో సినిమా ఉంది, ఆ సినిమా చెప్పు. నువ్వు ఒక సినిమా అడిగి ఒక సినిమా చెప్పేసి ఇంకా నెక్స్ట్కి వెళ్ళు. నటించిన 2 సినిమాలు చెప్పు. సరే, నటించిన 2 సినిమా చెప్పు. ఆల్రెడీ 6లో 4 చెప్పినట్టు రైట్. నటించిన నెక్స్ట్ క్వశ్చన్ లాగా అయితే అడుగు. నటించిన 2 సినిమా చెప్పు. 6 క్వశ్చన్లు అడిగితే 4 క్వశ్చన్లు రైట్ చెప్పా. ఇప్పుడు నువ్వు అడిగేది 7 క్వశ్చన్ చెప్పు. త్రిష, కమల్ హాసన్ నటించిన మొన్న వచ్చిన తగ్ లైఫ్. ఎంతకింత దుర్మార్గంగా బిహేవ్ చేశావు నువ్వు? తెలియనట్టు మాట్లాడి ఎంత దుర్మార్గంగా. మీకు ఇయ్యాలి కదా మజ్జిగ. 99 సార్ ఎంత? 99 ఎంత? 9 8 7 6 5 4 3 2 1 171. 171 కన్ఫామ్గా చేసుకో, మరి చండాలకు తిడతారు వాళ్ళు. 9 9 81. 9 9 8 + 17 కదా 171. 190 నుంచి 19 తీసేస్తే అంత క్రాంతి. 171. మరి అట్లా చేసుకోవచ్చు కదా. అదే గెలిచావు కానీ వీడియో ర్యాపిడ్ ఫైర్ ఎందుకు వేస్ట్ క్వశ్చన్ మిగతా క్వశ్చన్. ఓకే, థర్డ్ రౌండ్ అయితే మనం యునానిమస్ గెలిచాం. సో ఫైనల్గా ఎవరు? ర్యాపిడ్ ఫైర్ ఒకటి గైస్, వీడికి టీమ్ గురించి తెలుసు కాబట్టి ర్యాపిడ్ ఫైర్ గురించి వాడు ముందే ర్యాపిడ్గా తెలుసుకొని చెక్ చేశాడు. లేదు, మనం ఏంటంటే ఇది తరహాలో అప్పుడే వాటమని వెంటనే ఇచ్చేటువంటి కష్టం. ఓటమి ఎందుకు అంగరిచ్చాను నేను? అంగరిచ్చావా? ఓటమి అంగరిచ్చాను నేను. ఆల్రెడీ ఒకటి నేను గెలిచాను కదా, ఒకటి నేను గెలిచాను, ఒకటి నువ్వు డ్రా అయింది, ఒకటి నువ్వు గెలిచావు, అంతే జరిగింది. చికెన్ ముక్క తిను. సరే చెప్పు, నెక్స్ట్ ఏంటి చెప్పు. అయిపోయింది, 3 రౌండ్లు అయిపోయింది. డ్రా ఆడియన్స్ మీరే తేల్చండి గైస్, ఎవరు వినరు ఎవరు లోజర్ అనేది. ఎవరు తనపడుతుంది అది గైస్. మొత్తానికి వీడియో లెంత్ తక్కువ ఉండొచ్చు, బట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అదే మొత్తానికి బిర్యానీ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 4 అయిపోయింది, అడి ఇంకా తింటున్నాడు. అంటే మామూలుగా బిర్యానీ ఛాలెంజ్ అంటే కూర్చొని తింటా ఉంటారు, మనం అట్ట కాకుండా డిఫరెంట్గా ట్రై చేసాం. అవును, అట్టని బిజినెస్ గమని చేయండి. క్రేజీ బ్రష్ ఛాంపియన్స్ లీగ్ అయితే త్వరలో రాబోతుంది. టీ షర్ట్లు కుట్టిస్తున్నారు, అది మామూలుగా ఉండదు, ఎందుకంటే అది ఒక బిగ్గెస్ట్ టోర్నమెంట్ లాగా అయింది. బిగ్గెస్ట్ అని మాకు బిగ్గెస్ట్ రా, బిగ్గెస్ట్ టోర్నమెంట్ లాగా ఎందుకు మాట్లాడి తిన్న తర్వాత మాట్లాడటం బిగ్గెస్ట్ టోర్నమెంట్ లాగా ఉండిద్ది. నాకు ఎందుకు ఈ టోర్నమెంట్ తో నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తామేమో అనిపిస్తుంది. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టోర్నమెంట్ లో సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ కూడా ఉంది. ఒక బిగ్ సబ్స్క్రైబర్స్ వీడియోని ప్లాన్ చేసాం, మిస్టర్ బిస్ట్ టైప్ లో.
అంటే వాడికి వైపు కొంతమంది, నా వైపు కొంతమంది. సో మనం కొన్ని గేమ్స్ ఆడతాం. అది బిగ్గెస్ట్ క్రేజీ బ్రోస్ హిస్టరీలోని బిగ్గెస్ట్ వీడియో అయితే తెలుగు హిస్టరీలో బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా. తెలుగు అంత తెలియదులే కదా మనకి. క్రేజీ బ్రోస్ బిగ్గెస్ట్ వీడియో అయితే ఓకే ఓకే. అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, డబ్బులే అడగనులేండి. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అది ఉంటాం గైస్. బాయ్ బాయ్.